Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 7, Verse 10. కృష్ణుడు ఉద్ధవునికి ఉపదేశించుట. జ్ఞాన విజ్ఞాన సంయుక్త ఆత్మభూత శరీరిణ ఆత్మానుభవ తుష్టాత్మ నాంతరాయ విహన్నసే. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. ద్వారకాధీష్ ఆయన కొద్ది రోజుల నుంచి ఉద్ధవుడి యొక్క ప్రార్థనకి బదులుగా ఉద్ధవుడు మీరు లేకుండా భగవంతుడు ఆయన అంతర్ధానం కాబోతున్నాడు. కృష్ణ లీల అవతారం ముగింపుకు వచ్చింది. మన రోజు 11వ స్కందం, 12వ స్కందం ఫలశ్రుతి, సారాంశం ఇట్లాంటివన్నీ వస్తుంది. అంటే కృష్ణుడు ఇంకా తన అవతార లీలని సమాప్తం చేసి దేవతలంతా స్తుతించారు. ఉద్ధవుడు ఆయన తన స్తుతితో పాటు తన ప్రార్థన నన్ను కూడా, అంటే భగవంతుడు మనం కొద్ది రోజులుగా చెప్పుకున్నాం. ఈరోజు ఏం చెబుతాడు, నువ్వు కొన్నాళ్ళు ఆయనకి ఇక్కడ ఉండి ఈ విధంగా పనులు చేసి ఆ తర్వాత నువ్వు గోలోకంలో నా దగ్గరికి వచ్చి వేయవచ్చు అని చెప్పి ఉపదేశాలు ఇస్తున్నాడు. దీన్ని ఉద్ధవ గీత, కృష్ణుడు ఉద్ధవుడికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉద్ధవ గీత అంటారు. ఏం చెబుతున్నాడు కృష్ణుడు? ద్వారకాధీష్ పూర్తిగా వేద జ్ఞాన యుతుడవు. ఉద్ధవుడిని కృష్ణుడు చెబుతున్నాడు. అంటే లేకపోతే భగవంతుడి యొక్క సలహాదారుడు ఎట్లా అవుతాడు, భగవంతుడి యొక్క అతి సన్నిహితుడు ఎలా అవుతాడు? వైడెంట్ కమ్ హియర్. You come for darshan, huh? So they have offered Naivedyam. They will open the curtain in another less than 10 minutes. What are you doing? Working. Working as what? Working from home. You work in Nellore. Nellore also there are software jobs, huh? Really. How much they pay you? Not a big job. Only 20,000. As a fresher, it's more than enough. Good, you are so you can become a devotee. You are a satisfied lady. People want more money. But I say, very good, I have not heard. Even labor people, they are getting 30,000 and they are not happy. They make it 1,500 per day. It becomes 45,100. They are not satisfied, but you are satisfied. Great. It should be congratulated. We will pay you 20,000. Can you work here? You have bhakti plus your 20,000. You have to take care of our prasadam business. I offer you, lot of money will come. People come to buy prasadam. You will be serving Krishna. You are a very simple lady, only 20,000, that we will pay. Are you ready? Think about it. When general people say, no, 20,000, what will nowadays? You are married or not? No, I'm 23. If you get married, then 20,000 will it be enough? For the house rent you have to pay 15,000. Both of you have to work.
And it's good. You are satisfied in life. Very good. So now, if you always want to be satisfied no matter what, then you should practice some bhakti. రోజు కృష్ణ భక్తి చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళు ఏదో 2 పూటలు కడుపు నిండా తింటున్నాం, నో ఎక్స్పెక్టేషన్స్. గౌరవం కావాలా, సొంత ఇల్లు కావాలా, అది ఉండాలి, ఇది దేవుడు ఏది ఇస్తుంది. భక్తులకి దేవుడు లోటు చేసేదేం లే. భక్తులు ఎక్కువ అడిగేది లేదు, దేవుడు తక్కువ ఇచ్చేది లేదు. సో వై డోంట్ యూ ప్రాక్టీస్ భక్తి? స్టార్ట్. బికాజ్ యూ ఆర్ నాట్ ఏ గ్రీడీ ఉమెన్. డబ్బు పిచ్చిలో ఇంకెక్కడ సంపాదించాలి, ఇంకెక్కడ కట్ చేయాలి పాకెట్లు. ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఎనీబడి సేయింగ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ 20,000 rupees. రైట్. ఏమై ఐపీఎస్ కావాలంటే నాట్ ఇంట్రెస్ట్ ఇన్ 20,000, నాట్ లెస్ దాన్ 1 lakh ఇస్తే తేజస్వి ఐపీఎస్ ఆర్ ఐఏఎస్. I said you chant Hare Krishna and try your best. And if she is a sincere lady, I asked her, what will you do after you become elected as IPS or IAS? Eyes will go up like that. కళ్ళు పైకి ఎక్కుతాయా? మీరు ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అయితే కళ్ళు నెత్తికెక్కుతాయా, కింద ఉంటాయా? షీ ఈజ్ ఆల్సో బికమింగ్ ఎ డివోటీ. దట్స్ వై షీ ఈజ్ టాకింగ్. ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలా? నిజంగా అదేనా మాకు చెప్పడానికి ఈ జవాబు? జనాన్ని సేవ చేయాలి. ఇది నిజమైన సేవ కదా, భగవన్నామం ప్రచారం చేయడం. భగవన్నామం ప్రచారం చేస్తే పూర్తిగా తినడానికి ఉండడానికి లోటు ఉండదు, గౌరవంగా ఉంటాం, ఆనందంగా 24 గంటలు ప్రశాంతంగా. అందుకే వీళ్ళంతా ఉద్యోగాలన్నీ కూడా అనే కదా, ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి. ఆయన కూడా ఎందుకు దేవుడానికి కలపడ్డాడు? ఉద్యోగంలో కుటుంబంలో దొరికినటువంటి సుఖం ఇక్కడ దొరుకుతుంది అనే కదా. చేయింది మీకు ఇంకా ఉద్యోగం లేదు, మీకు కుటుంబం లేదు, ఆయన అవన్నీ ఉండి ఎందుకు ఇరుక్కున్నారో బాబు అని బ్యాలెన్స్ చేస్తున్నాడు. బ్యాలెన్స్ ఏమో తెలివితేటలు ఉపయోగించి ఫుల్ టు కృష్ణ. ఇక కృష్ణ డెఫినెట్లీ కేర్ ఫర్ మీ. ఇంకా మాకందరికీ గ్యారంటీ, మీకు గ్యారంటీ లేదు జీవితంలో. ఐపీఎస్ అయినా కూడా వీడో కర్మలో ఏం రాసి పెట్టిందో. కాబట్టి భక్తి అది ఆయువు పట్టు. భక్తి ఇది అవర్ బ్యాక్ బోన్. భక్తి కోసం బతకాల, ఆ తర్వాత మిగతా దేవుడు కావాలి ఎక్కువ తక్కువ సాటిస్ఫాక్షన్ ఎట్లిస్తే, లేకపోతే జీవితం అంతా కూడా నాట్ హ్యాపీ. ఆల్రైట్. ఇక్కడ మీకు స్మాల్ బుక్ ఐ రికమెండ్ యూ. ఆధునిక పెడదారి పట్టిన ఆధునిక సమాజానికి సవాలు. ఇది టైటిల్. క్యాచింగ్ పేరు బాగుందా? పెడదారి పట్టిన ఆధునిక సమాజానికి సవాలు. ఇంట్రెస్టింగ్ టైటిల్. షీ విల్ గివ్ యూ దట్ బుక్. అన్ని సోషల్ టాపిక్, నిరుద్యోగం ఏంది, వ్యసనాలు ఏంది, అన్యాయాలు ఏంది, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో వీటన్నిటిని సరి చేయాలంటే సమాజం ఏం తెలుసుకోవాలి. యు టేక్ దట్ బుక్ and read it, and you may come back to buy Bhagavad Gita also. Once you read that little introduction, give her that book and card and a sticker. Ichara? Maybe because she is not married yet, you can give her Bhagavad Gita as a handbook. అంటే ఈ 700 శ్లోకాలు ఇట్లంతా కాకుండా దాని యొక్క మెయిన్ టాపిక్స్ అన్ని, దాన్ని భగవద్గీత హ్యాండ్బుక్ అనొచ్చు, గైడ్. అది ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అని. అంటే మీరు భగవద్గీత అంతా వెతుక్కోవడం, అర్థం చెప్పలేదు అంటే ఆల్రెడీ ఒలిచిన అరటిపండులాగా వీళ్ళు వెరీ ఎక్సైటెడ్ టు గెట్ దట్ నాలెడ్జ్. ఆ పుస్తకం చదివితే యూ ఫీల్ సో ఫార్చునేట్.
నాకు జీవితంలో అన్నీ తెలిసిపోయినాయి. మీ అమ్మ నాన్నకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. ఇంకెవరు ఉంటారు ఇంట్లో ఇంకెవరు ఉంటారు? అక్కది. సో మీరు చెల్లెలైన కూడా అక్క కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. బికాజ్ యువర్ మోర్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఎక్కువైతే అక్క కూడా మీరు చెప్పినట్టు వినాలి. చెల్లెలు వాట్ షీ టాకింగ్ మేక్ సెన్స్. రైట్. మాంసాహారం తింటారా? అవసరం లేదు. మీరు భగవద్గీత చదవలేదు కాబట్టి నెల్లూరు వాళ్ళకి ఈ రోగం అయింది. ఎవరిని అడిగినా కూడా సంతోషంగా తలుపుతారు. మాంసాహారం తింటాడు. అయినా భయ్ నెల్లూరు పీపుల్ అట్లా తింటారు. ఏంది మాంసం మంచిది కాదు. అప్పుడు వదిలేయండి. పాప పని అసలు ఎందుకు చేయాలి? అలే టైం అవుతుంది. తో కృష్ణుడు లక్ష్మి ఈ గివ్ హర్ జపమాల అండ్ దోస్ 2 books. కృష్ణుడు ఉద్ధవుడితో అంటున్నాడు, ఉద్ధవ నువ్వు పూర్తిగా వేదజ్ఞాన ఇతడవు. నిలబడండి. ఇక్కడ స్టాండప్ పెట్టుకోరు. పూర్తిగా వేదజ్ఞాన ఇతడవు. పూర్తిగా వేదజ్ఞాన ఇతడు అంటే వెన్ యూ కమ్ టు నో దట్ కృష్ణ ఈజ్ ది సబ్స్టెన్స్ ఆఫ్ వేదాస్. వేదాలన్నింటి నుంచి తెలుసుకోవాల్సింది సందేహం లేకుండా కృష్ణుడు దేవుడు అని. దాని తర్వాత కృష్ణుడు దేవుడు అని తెలిస్తే ఆయన్ని పూజించకుండా ఆయన్ని స్మరించకుండా ఉండలేము. మిమ్మల్ని ఎవరైనా కొడుతుంటే మీరు భక్తి చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వస్తారు. మీరు కృష్ణుడిని అడుగుతారా, నేను ఇంత భక్తి చేస్తాను నన్ను కొడుతున్నారని అడుగుతాయండి. ఏమనుకుంటావు? నువ్వు బాగా భక్తి చేస్తుంటే నీ మీద నీ చుట్టుపక్కల ముస్లింలు దాడి చేయడానికి వస్తారు. అప్పుడు నీ మనసులో నేను ఇంత భక్తి చేస్తుంటే ఎందుకు నా మీద దాడి జరుగుతుంది, ఎందుకు నన్ను కృష్ణుడు కాపాడలేదు, రకరకాల ఆలోచన రావచ్చు. నీకేం ఆలోచన వస్తుంది? అంతగా అంటే దేవుడు అన్యాయం చేస్తున్నాడే. అంటే అంత గొప్ప భక్తుడు భగవంతుడు కేవలం భక్తులకి పరీక్ష పెడతాడు. అంత గొప్ప భక్తుడు ప్రహ్లాదుడు, ధ్రువుడు అంత గొప్ప భక్తుడే. మనం ఎప్పుడు గత కాలంలో ఎప్పుడు మనకి ఎవరికి ఏం చేస్తాం మనకు గుర్తులేదు. అందుకని ఈ విధంగా జరుగుతుంది అన్నప్పుడు నువ్వు యాజిటేట్ కాకుండా ఉంటావు. ఏది మనకి అది రాసి పెట్టలేకపోతే అట్లా జరగదు. అటు భక్తులు ఏమైనా జరుగుతున్నా కూడా భయంకరమైన రోగం వస్తుంది, ప్రమాదం జరుగుతుంది, దరిద్రం పడుతుంది. భక్తులు భగవంతుడిని సందేహించేది లేదు, భగవంతుని ప్రశ్నించేది లేదు. భగవంతుడు దేవుడిని ఇంకా బతికే ఉన్న హరే కృష్ణ అనుకోవడానికి కర్మలు కొట్టుకుపోతున్నాయి, పోనీయండి. దెన్ యు ఆర్ సాటిస్ఫైడ్. అంటే దానికి జ్ఞానం అంటారు. ఇక్కడ పూర్తిగా వేదజ్ఞాన ఇతుడవు. అట్టి జ్ఞానం యొక్క చరమ ప్రయోజనం అనుభూతం అనర్చుకున్నవాడు. ఆబ్వియస్లీ కృష్ణుడితో తిరుగుతున్నాడు, కృష్ణుడికి సమర్పితమైన జీవితం గడుపుతున్నాడు. ఉద్ధవుడికి సొంత ప్లాన్లు ఏమైనా ఉంటాయా? ఉద్ధవుడికి సొంత ప్లాన్లు ఏమైనా ఉంటాయా? భక్తుడు అంటే ఎప్పుడు భగవంతుడి కోసం ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆయన నాకు చాపేసుకుని పడుకుని అంత తిండి తినడానికి దాని గురించి నేను ఆలోచించక్కర్లేదు. కాబట్టి నీ ఆలోచనలన్నీ ఎలా దేవుడికి ఏం చేయాలా అంటే భక్తుడు అంటే కదా. మనం భక్తుడు ఏంటి, దేవుడు నాకేం చేస్తుండే
దేవుడు నాకేం చేస్తాడు, నాకు దేవుడికి అది ఎందుకు చేయలేదు నాకు దేవుడు. నాట్ ఎ డివోటీ. యు ఆర్ డిమాండింగ్ గాడ్ దిస్ దట్. డివోటీ మీన్స్ నో డిమాండ్స్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, అండ్ యూ లీవ్ ఇట్ టు కృష్ణ. కృష్ణుడు మీకేం చేయాలో ఆయన మీద వదిలిపెడతారు. నో డిమాండ్స్, నో ఎక్స్పెక్టేషన్స్, నో కంప్లైంట్స్. దట్ ఈస్ అ డివోటీ. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. భక్తులని చెప్పుకోవడం సులభం కాదు. ఏం కంప్లైంట్ చేయకూడదు, దేవుడి నుంచి ఏం డిమాండ్ చేయకూడదు. మూడోది ఏం చెప్పా, నో కంప్లైంట్స్, నో డిమాండ్స్, నో ఎక్స్పెక్టేషన్స్. నేను ఇంత భక్తి చేస్తున్న పైన ఇచ్చేదో ఒక మూట బంగారు నాణాలు మూట పడిపోవాలి, సస్తా మూట నెత్తి మీద పడిందంటే నో ఎక్స్పెక్టేషన్. తినడానికి ఉంది బస్. ఆయన ఇచ్చినా కూడా భగవంతుడు నేను ఆశించడం లేదు. ఆయన ఒక మూట పంపించేస్తాను నీ దగ్గరికి. ఏం చేస్తాం? బ్యాక్ ఇంటూ హిస్ సర్వీస్. దేవుడు మనకి ఇచ్చినా కూడా వద్దనేది లేదు, మనం వాడుకునేది లేదు. ప్లాన్, హౌ కెన్ ఐ యూజ్ దిస్ మనీ, కృష్ణుడికి ఎలా ఖర్చు పెడితే బాగుంటుంది. దట్స్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ ఎ డివోటీ. అంతే కదా. కాబట్టి ఎవరైనా కూడా కృష్ణనామం దొరికిందంటే వాళ్ళకి జీవితంలో మాకు ఎంతకంటే ఏం అక్కర్లేదు సార్, మా బతుకంతా కూడా ఈ విధంగానే భగవన్నామం జపం చేసుకుంటూ మీరు ఇచ్చిన దాన్ని తింటూ దానిలో సంతృష్టిగా ఉన్న జీవితం గడిపేయాలి. అడగడం ప్రారంభిస్తే దానికి లిమిటే లేదు. అంతే ఎక్కడ లిమిట్ అక్కడ ఉంటుంది. వామన్ దేవుడు అవతారంలో వస్తుంది. కాబట్టి ఇక్కడ నీవు వేదజ్ఞానం చరమ ప్రయోజనాన్ని సాక్షాత్కారం చేసుకున్నవాడు. నీవు ఇతరులను గుర్తించగలవు, ఎరుగగలవు. ఒకడెవడైనా తనకంటూ కోరికలు లేనివాడు ఉంటే ఎదుటి వాడిని కలుసుకోగానే వెంటనే అర్థం చేసుకోగలడు. వీళ్ళకి ఇంకా ఈ కోరికలు సతాయిస్తున్నాయి, వీళ్ళకి ఇంకా ఈ భయాలు సతాయిస్తున్నాయి. దాని ట్రాన్స్పరెంట్. మనకి మన లోకంలో మనం బతుకుతున్నాం. అని ఉద్ధవుడు నీవు విశుద్ధాత్ముడు కాబట్టి అందరినీ నువ్వు ఎరగగలవు. ఆ విధంగా నీవు పూర్తి సంతుష్టి స్థితిలో ఉన్నావు. దేవతలు మొదలుగా గల సకల జీవులకు నీవు ప్రియతముడు. డివోటీ ఈజ్ డియర్ టు ఎవ్రీబడి. భక్తులు ఎక్కడికి పోయినా కూడా జనులు భక్తుల్ని ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు ఏ స్వార్థంతో దగ్గరికి రారు. వాళ్ళు మనకి హయ్యెస్ట్ బెనిఫిట్ కలిగించడానికి వస్తారు. సర్వశ్రేష్ఠ. జనానికి తెలియదు భగవన్నామం ఒకటే మనకు కావాల్సిందని. థింకింగ్ మెనీ థింగ్స్ నాట్ వెరీ క్లియర్. వాట్ డూ ఐ నీడ్ ఇన్ లైఫ్. కాబట్టి ఎప్పుడైతే భక్తుల సాంగత్యం కలుగుతుందో సకల జీవులకు నీవు ప్రియతముడవు కాగలవు. జీవితంలో ఎట్టి అవరోధములు నీ పురోగతిని ఆపలేవు. నేను ఒక స్టోరీ గుర్తొస్తాను. ఒక గాడిద ముసలిదైంది. ఇంట్లో ఒక పుస్తకాలు పట్టుకెళ్ళిపోయారా? ఆర్డర్ పెట్టారా? పుస్తకాలు ఆర్డర్ పెట్టారా? ఆయన తయారు చేస్తాడు. నాకు చూపిస్తారు కదా ఒకసారి. అది ప్రసాదం తీసుకోండి. హరే కృష్ణ. అక్కడ కూడా తీసుకోండి. జీవితంలో ఎట్టి అవరోధములు ఈ పురోగతి. ఒక గాడిద చెప్పాం కదా, బాగా ముసలిది అయిపోయింది. గాడిద ముసలిది అయితే తిండి తింటుంది కానీ పని చేయలేదు. ముసలాళ్ళంతా అంటే తినడం వరకు చేయగలం కానీ పనికిరాం. అందుకని ఆ ఓనరు ఈ గాడిదని ఎట్లా వదిలించుకోవాలా అని ఆయనకు మంచి బ్రైట్ ఐడియా. ఇది పూడి బాగుంది కానీ పడ్డారంటే పూడి బాగా శుభం కూడా కాదు.
పాతబడిన పూడి బావి. ఇట్లా చూడండి, వాడుకునే బావితో పర్వాలేదు, మామూలు అట చూడండి. అంటే ఆయన అనుకున్నాడు, అలా ఈ గాడిని బావిలో పడేసి ఎటాగది వస్తుంది, ముసలిది అయిపోయింది, దాని మీద మట్టి కప్పేస్తే కొంత మట్టి వేయడం తగ్గుతుంది, గాడిదని కూడా పూడ్చిపెట్టినట్టు అవుతుంది. అవి మొత్తానికి గాడిదని కాస్త ఆ దిగుడు బావిలోకి తోసేశారు. దానిలో పడింది. ప్రాణం పోయేదాకా ఎవరు చావు తలుచుకోరు, దాని అంతా పోతే తప్ప. పాపం గాడిద అంటే యజమాని ఇన్నాళ్ళు చేసిన సేవను పట్టించుకోకుండా పాపం దాన్ని చేశాడు. అది ఇంక పైనుంచి మట్టి పడుతుంది, గాడిదకి అటు ఇటు తప్పించుకుంటూ ఆ దిబ్బ రాగానే అట పైకి ఎక్కి మళ్ళీ మట్టి వస్తాడు, ఇటు తప్పించుకొని గుండె అటు మళ్ళీ బయటకు వచ్చింది. చాలా బాగున్నాను కదా, ఇది గాడిదైనా కూడా దీనికి తెలివితేటలు బాగానే పనిచేస్తే అటు ఒకటి బయటకు వచ్చి పోయి దాన్ని బతికేది ఊళ్ళో తిరిగి. ఈ గాడిదనికి ఇంక నేను మేత పెట్టక్కర్లేదు, దాన్ని ఫినిష్ చేద్దాం అంటే ఆయన దేవుడి ఏర్పాటు ఉన్నట్టు దాని బతుకు దాన్ని బజార్లో వదిలిపెట్టాడు. అంటే ఆ విధంగా భక్తులు ఎట్టి అవరోధాలు, భక్తులకి అవరోధాలు వచ్చినప్పుడు దాని నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. అవరోధాలు వచ్చినప్పుడు వాళ్ళ భక్తిలో వాళ్ళ నిష్ట పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ సంసారం చేదు అనుభవాలు, అని చేదు అనుభవాలు కలుగుతుంటే వైరాగ్యం పెరుగుతుంది. చేదు అనుభవాలు కలిగితే మనకి మనస్సుని ఇంత చేదు అనుభవాలు కలుగుతున్నా నా మనసు ఎందుకు విరక్తి కలిగి దేవుడి వైపు తిరగటం లేదు. కాబట్టి అంటే నేను భక్తి సరిగ్గా చేయటం లేదు, గట్టిగా చేయాలి భక్తి. ఆ రకంగా భక్తులు పాజిటివ్, అనుకూలం, ప్రతికూలం చూడండి. భక్తుడికి అంతా కూడా అనుకూలమే. యూ నోస్ హౌ టు టర్న్ ఎవ్రీ ఆపర్చునిటీ, ఎవ్రీ సిచ్యువేషన్ ఇంటూ అన్ ఆపర్చునిటీ. దట్ ఈస్ ద డివోటీ. భగవద్గీత యందు ఎవరి మనస్సు భౌతిక కోరికలు లేకుండా ఉండనో అతడు రకరకాల దేవతలను పూజించడం ఇష్టపడడు. కోరికలు లేని వాడికి విసుగు వస్తుంది. ఈరోజు శివరాత్రి అంటాడు, ఈరోజు నవరాత్రి అంటాడు. వాట్ ఈస్ దిస్? కోరికలు ఉన్నవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఈ పూజ చేస్తే ఆ పూజ చేస్తే. కానీ కోరికలు లేని వాడికి వాడు వెతికేది వేరుగా ఉంటుంది. వాడు వెతికేది 24 గంటలు ఉండేటువంటి, నన్ను పూర్తిగా సమాధిలోకి తీసుకెళ్ళేటువంటి జీవితం ఏంటి? దేవతల్ని ఇందాక వచ్చారు ఇద్దరు తల్లి కూతుళ్ళు, టెంకాయ కొట్టాలి. ఏమి అంటే మా కూతురికి ఇంకా పెళ్లి కాలేదు, డెంటిస్ట్ అంట. తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేదు, అందుకని మా పేరు మీద టెంకాయ కొడితే అంటే వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాలకి, కోరికలకి, సమస్యలకి గుళ్ళు చుట్టూనే తిరుగుతున్నారు. మేము చెప్పాం, మీరు ఇటంతా చేయక్కర్లేదు, ఇవన్నీ కూడా కర్మల వల్ల వచ్చిపోతున్నాయి. మీరు హరే కృష్ణ మంత్రం అంటూ ఉంటే మీరు ఈ కర్మలు కట్ చేసుకుని బయటకు వస్తారు. కాబట్టి ఇది పర్మనెంట్ సొల్యూషన్. అవన్నీ టెంపరీ. పూజ చేసుకుంటే ఆ పని అయితే మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది. ముందే కర్మలు ఉన్నాయి కదా, పళ్ళ నొప్పికి భరించలేక సరే పూజ చేసుకున్నారు, ఏదో డాక్టర్ తర్వాత కంటిన్యూ ప్రారంభమవుతుంది, మళ్ళీ రావాలి. కాబట్టి హరే కృష్ణ మంత్రం అన్నట్టయితే మనకి జరగవలసింది జరుగుతుంది. కృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడిగా అతన్ని పూజించే భక్తుడిని దేవతలు ఎప్పుడు కూడా వాళ్ళు అప్రసన్నులు కాదు. అంటే మీరు దుర్గా, శివుడు, వినాయకుడు, కృష్ణుడు అనుకపోతే అండర్స్టూడ్, వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. మనం వీళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే వీళ్ళంతా కూడా దేవుడిని తెలుసుకుని పూజల్లో పడ్డారు. అంటే వాళ్ళు ఇంటర్ఫియర్ కాదు మనకి అడ్డంకులు పెట్టడానికి. దేవతలు ఎప్పుడు అప్రసన్నులు కాదు. స్వయంగా దేవతలే కృష్ణుడి యొక్క వినమ్ర దాసులు.
కృష్ణ లీలల్లో ఏ విధంగా బ్రహ్మదేవుడు, ఏ విధంగా ఇంద్రుడు, వీళ్ళంతా కూడా శివుడు, వీళ్ళంతా కూడా ఎలా భగవంతుడి ఎడ వినయాన్ని కలిగి ఉన్నారో మనం భాగవతంలో చూడవచ్చు. కృష్ణుడి లీలల్లో. కాబట్టి ఆత్మ అనుభవం కలిగిన వాడు అన్ని జీవులను చక్కగా అందరికీ కూడా మేలు చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటాడు. అందరినీ కూడా అతడు ఆత్మదృష్టితో చూస్తాడు. దానివల్ల అతనికి ఇతరుల ఎడ ఈర్ష్య కానీ, ఇతరుల మీద పెత్తనం చేయాలని కానీ అటువంటి స్వభావం ఉండదు. ఈర్ష్యారహితుడు, అందరి శ్రేయోభిలాషి అయిన ఆత్మదర్శి సహజంగానే మనం ఎక్కడికి పోయినా కూడా చక్కగా అందరినీ కలుపుకుని పోయే విధంగా. పీపుల్ మే బి హ్యావింగ్ పొలిటికల్ ఇంట్రెస్ట్, పీపుల్ మే హ్యావింగ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, పీపుల్ మే బి హ్యావింగ్ ఇల్ మోటివేటెడ్ ఇంట్రెస్ట్. Everybody understands how to engage them and bring them out of that improper thinking. అంటే మెల్లిగా భక్తులు అందరికీ ఎంతో ప్రియమైన వాళ్ళుగా అవుతారు. ఈ షడ్గోసం అష్టకంలో కూడా ధీరా ధీర జన ప్రియో ప్రియకరవు నిర్మత్సరవు పూజితవు. ధీర అంటే తెలివి గలవాడు భక్తుని ఎలాగో ఇష్టపడతాడు. అధీర అంటే భోగాలకి ఎరయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళని బయటికి తీసుకురావడం, వాళ్ళు కూడా భక్తులంటే ధీరాధీర జనప్రియం. ప్రియకరవు ఎందుకంటే వాళ్ళందరికీ మేలు చేస్తూ ఉంటారు. నిర్మత్సరవు, ఒక భక్తుడు సామాన్యంగా బతుకుతున్నాడు, ఆయన ఒక కోటీశ్వరుడు ఇంటి ముందు నిలబడతాడు. అరే వీడు మాంసాహారం తింటున్నాడు, వీడు సారాయి తాగుతున్నాడు, వీడు బంగాళా ఏం తింటుంది, నేనేంది ఎంత పవిత్రంగా బతుకుతుంటే గుడిసెలో బతుకుతున్నాను భక్తుడు అనుకోడు. ఆయన తెలుసు ఎంత మేడలో బతుకుతున్నాడు, వీడికి మనశ్శాంతి ఉండదు, వీడికి ఎంత మేడలో బతుకుతున్నాడు, వీడికి జీవితానికి ఉద్దేశం లేదు, వీడు జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటున్నాడో చూస్తే తెలుస్తుంది ఎలా జీవితాన్ని గడుపుతున్నాడు. కాబట్టి భక్తులు ఎవరిని చూసి ఈర్ష్యపడేది అంటే భక్తిని మించినటువంటి అవస్థ స్థితి ఇంకోటి ఏమీ లేదు. అంటే ఎవరిని గురించి భక్తుడు ఈర్ష్యపడాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే